హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గైస్ గుడ్. అండ్ ఈరోజు మనం బియ్యం మురుకులు ఎలా చేసుకోవాలో తినండి. జంతికలు లేదా మురుకులు ఇలా కావాలంటే అలా పిలుచుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు వచ్చేసి ఒక బాణలిలో వాటర్ వేసి కాగనివ్వాలి. వాటర్ కాగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ వాము, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు వేసి వేడి చేయాలి. వాటర్ కాగిన తర్వాత అందులో ముందుగా తీసుకున్న 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. పైనుండి కాస్త కారం వేసి, అంటే సరిపడా టేస్ట్కి సరిపడా కారం వేసి పిండిని బాగా తడిపి చపాతీ పిండిలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయాలండి. పసుపు, నువ్వులు, వాము, ఉప్పు, కారంతో చాలా టేస్టీగా ఈ జంతికలు వస్తాయండి. వీటిని మన మురుకుల గిన్నెలో తీసుకొని పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసుకొని కాస్త ఆయిల్ రాసి లేదంటే వాటర్ రాసి మురుకుల్లాగా మనకి ఇష్టం వచ్చిన డిజైన్స్లో షేప్స్లో పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్లో వేయించుకోవాలి. అంటే ఎంతో టేస్టీగా చల్లని వెదర్లో రైనీ సీజన్లో కమ్మటి మురుకులు రెడీ. చూసారు కదా, ఎంతో ఈజీగా చేసుకునే హోమ్ మేడ్ మురుకుల్ని మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే కనుక ఈ రెసిపీ చాలామందికి షేర్ అవుతుంది. కనీసం కొంతమంది అయినా ఈ రెసిపీస్ని ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. హోప్ యు గైస్ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి మీరు ట్రై చేస్తారా? చాలా బాగున్నాయండి ఈ మురుకులు వచ్చేసి. ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని మనం స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు. ఈ స్నాక్ ఐటెంని మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూసారుగా, ఎంతో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే హ్యాపీగా స్నాక్స్ని హెల్తీగా చేసుకోవడం ఎలానో మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో చేసుకోవచ్చండి. ఇలానే కాదు, మనం జంతికల్లా వేసుకోవచ్చు, బియ్యం మురుకుల్లా వేసుకోవచ్చు, రింగుల్లా చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి. ఎలా చేసినా టేస్ట్ మాత్రం ఒకే విధంగా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవైతే. ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి దీనికి. సో హోమ్ మేడ్ హెల్తీ స్నాక్ ఇస్ రెడీ.
నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే అడగండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.